ద్వారా ప్రభు వాళ్ళకంటే ముందుగా లేఖన భాగం చదువుకుందా. యోబు గ్రంథంలో భక్తుడు యోబు అంటున్నాడు, అయితే ఇప్పుడు నువ్వు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రుడుగా వచ్చి ఉన్నావు. నిజంగా మరి మనం చేసే ప్రతిదీ కూడా రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, రోమాపత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల ప్రకారం ఆయన ప్రతి వానికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన ప్రతివాడు తన సొంత లెక్క అప్పగించుకోవలేదు. సో ఒకవేళ మనం ఏదైనా చేస్తే అది దేవుడు భద్రంగా దాన్ని దాచిపెడతాడట. ఒకనొక దినం మనం చేసినటువంటిది ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది. రహస్యంగా చేయబడినటువంటిది వెలుగులో చూయిస్తాడట. అదంతా కూడా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మన క్రియలను బట్టి రోమపత్రిక 2:6 ప్రకారం సత్క్రియ చేయి ప్రతివానికి అనే మాట. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి ఆయన నిత్య జీవం ఇచ్చును. ఇప్పుడు మనం చదువుకున్న ఎఫెసీ 2:10లో కూడా మనము నూతనంగా ఎందుకు సృష్టించబడ్డామంటే సత్క్రియలో చేసే ప్రజలుగా రక్షించబడినటువంటి వాళ్ళు అలా. సో ఒకవేళ మనము ఏదైనా చేస్తే ఒకానొక దినం ఆ యోగు చెప్పిన రీతిగా మన పాపాలన్నీ కూడా భద్రంగా ఎక్కడకు అంటారు కదా, లోక సంబంధమైన ముచ్చట ఒకటి చెప్తూ ఉంటారు. ఏంటంటే కాశీకి పోయిన గోసుల పాపం ఎక్కడ పోదట. సో వాళ్ళ పాపం వాళ్ళతోనే ఉంటుంది. బైబిల్ రాయబడింది, నీ పాపం నేను పాపం చేయి ప్రతివాడు పాపములకు దాసు. సాయంకాలం వేటాలు కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, ఎందుకంటే ఆ దుకాణం వైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి. ఆ రోమపత్రిక 3వ అధ్యాయంలో వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవి. నిజంగా అంటే తప్పకుండా కానీ ప్రభు కనికర గలవాడు. నీ పాపములు ఎలా ఉన్నప్పటికీ ఎర్రనివైనను కెంపు వలె వాటిని తెల్లగా చేసేస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలా ఉన్నప్పటికీ ప్రభు ఎదురుకు వస్తే సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అక్కడ భక్తులు అంటాడు, నా పాపం సంచులు వేసి గట్టిగా భద్రపరిచావు ప్రభా. మానవులు అయితే ఇక్కడ అక్కడ పోగొట్టుకుంటారు, కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో మనం పరిశీలించుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని, ఎవరు ధన్యులు అంటే క్షమాపణ పొందుకున్న వారు ధన్యులు, ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అంటారు. ముగ్గురులో తల నుంచి మనం ప్రార్థన చేసుకున్నాం. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయండి. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఈ రొట్టె కొరకు సహోదరులు